హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంపు వేశారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి, పొన్నం వేణుగోపాల్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి 2 బస్సుల్లో లియోనియో రిసార్ట్స్ కి ఎమ్మెల్యేలు వెళ్లారు. ఈ నెల 5న జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. అప్పటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపుకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం జార్ఖండ్ కు సంబంధించినటువంటి ఇండియా కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సామీర్పేటలో ఉన్నటువంటి లియోనియో రెస్టారెంట్ లో ప్రస్తుతం మకాం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 43 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక కేర్ టేకర్, 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కేర్ టేకర్ నియమించింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ముఖ్యంగా ఈ 43 మంది ఎమ్మెల్యేలు కూడా ఫిబ్రవరి 5వ తేదీ వరకు రెస్టారెంట్ లోనే మకాం వేయబోతున్నారు. 5వ తేదీ ఉదయం తర్వాత ప్రత్యేక విమానంలో జార్ఖండ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు ముఖ్యంగా గవర్నర్ ఆధ్వర్యంలో సంపన్ సోరెన్ తో పాటు మరొకవైపు 2 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో బల నిరూపణ కోసం ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకోవడంలో భాగంగానే హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలంతా సామీర్పేటలో ఉన్నటువంటి లియోనియో రెస్టారెంట్ లో అయితే ప్రస్తుతం రిసార్ట్ లో అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ కి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ కి 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే అదేవిధంగా జేఎంఎం కి సంబంధించి 29 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా కూటమికి సంబంధించి 43 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో ఉన్నటువంటి లేఖను సైతం గవర్నర్కి ఇవ్వడం, అదేవిధంగా మరొక వైపు 43గా ఉన్నటువంటి మా మద్దతు త్వరలోనే 45 చేస్తున్నట్టు కూడా గవర్నర్ కి చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు. మరొక వైపు కొంతమంది నేతలు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇండియా కూటమి అలర్ట్ అయింది. దానిలో భాగంగానే వారంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంద్రవెల్లి సభ